అందరికి నమస్తే. నా పేరు బి యుగంధర్. నేను వరంగల్ కమిషనరేట్, నేను గీసుకొండ పోలీస్ స్టేషన్లో సిడిఓ పనిచేస్తున్నా. 6 వారాల పాటు మనకు శిక్షణ ముగిస్తున్న సందర్భంలో భాగంగా వేదికపై ఉన్న మన ప్రిన్సిపాల్ గారు, అదేవిధంగా డిఎస్పి గారు, ఆర్ఐలు, ఆర్ఎస్ఐలు, సీనియర్ ఇన్స్పెక్టర్స్, సబ్ ఇన్స్పెక్టర్స్ మరియు మిత్రుల మీ అందరికీ పేరు పేరున నమస్తే. ఒకటి, ఈ 6 వారాల్లో ట్రైనింగ్ లో భాగంగా మనం ఇక్కడ జాయిన్ అయిన తర్వాత రకరకాల ఇబ్బందులతో, రకరకాల ఆలోచనలతో మనం ఇక్కడ జాయిన్ అవ్వడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఈ ట్రైనింగ్ కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో కూడా సంకల్పంతో, దీక్షతో ఈ విధంగా మనకు ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ గారి యొక్క ఆదేశాలతో, వారి పర్యవేక్షణలో మనకు ఇక్కడ వైస్ ప్రిన్సిపాల్ డిఎస్పి విజయ్ కుమార్ సార్ యొక్క సారథ్యంలో ఇక్కడ ప్రిన్సిపాల్ గారు చెప్పినటువంటి ఆర్డర్స్ ను మనకి ఇక్కడ వారి పర్యవేక్షణలో మనకు జరగడం, శిక్షణ ఇప్పించడం జరిగింది. అందులో భాగంగా ముఖ్యంగా మనకు ఇండోర్ లో మనకు లా క్లాస్ మీద మారిన చట్టాలకు అనుగుణంగా మనకు ఒక బ్రదర్ లాగా మనం అయితే పోలీస్ స్టేషన్ లో ఎస్హెచ్ఓలతో కానీ సీఏలతో ఏ విధంగా మాట్లాడుతున్నామో అదేవిధంగా కూడా మాకు శిక్షణ తరగతులు ఇండోర్ క్లాస్ ఇప్పించారు సార్. అది మేము సంతోషం వ్యక్తపరుస్తున్నాం సార్. అదేవిధంగా కూడా ఈ 544 మెంబర్స్ లో కూడా రకరకాల ఆలోచనతో, కొంతమంది బీపీతో, షుగర్తో ఉండేటువంటి ఉన్నారు సార్. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఒక బాగా అవుట్డోర్ లో 1 నుంచి 13 స్కాడ్లు ఉన్నాయి సార్. కానీ ఒక 543 రకరకాల మనుషులతో మాట్లాడినాం సార్. కానీ అవుట్డోర్ మన మధ్యలో లేనటువంటి ఒక జవహర్లాల్ సార్ కానీ ఒకటే చెప్పింది సార్. అది ఆ సారు ఇప్పుడు నేను సార్ను గుర్తు చేయడం నాకు ఒక మంచి పని సార్. కానీ మా సారు మన మధ్యలో లేకపోవడం బాధాకర విషయం సార్. శాశ్వతంగా సారు ఫాలోయింగ్ చేసిన సార్ కదా మనకు చేసిన తర్వాత మీరు ఎక్కడ బ్యాచ్ ఏం చదువుతున్నారు పిల్లలు అని అడిగింది సార్. కానీ మీరేం పని చేయకుండా మీ పోలీస్ స్టేషన్ లోపల మీరు ఉండే విధంగా మంచిగా ఉండండి, కానీ పేద ప్రజలకు సహాయం చేయండి. మనకు ఫైరింగ్ చేసే కాడ కూడా ఎవరికైతే ఆరోగ్యం బాగలేదో మీరు ఫైరింగ్ చేయకుండా ఉండాలంటే ఉండండి, నేను చేస్తా అని చెప్పి మన తరఫున కూడా సారు ఫైరింగ్ చేయడం జరిగింది, మీరు చూసిర్రు. కానీ జవహర్లాల్ సార్ చెప్పిన విధంగా అదేవిధంగా కూడా మనకు 6 వారాల పాటు సారు ప్రిన్సిపల్ సార్ యొక్క గారి ఆధ్వర్యంలో పర్యవేక్షణలో మనం అన్ని విధాలు కూడా మేము నేర్చుకున్నాం సార్. అదేవిధంగా కూడా మాకు అవుట్డోర్ క్లాస్ లో భాగంగా ఎప్పుడో మర్చిపోయినటువంటి లాఠీ డ్రిల్లు, వెపన్ డ్రిల్లు, స్క్వాడ్ డ్రిల్స్ అయితేనేమి అవి కూడా నేర్చుకున్నాం సార్. చాలా సంతోషం సార్. చాలా ధన్యవాదాలు సార్.